వికారాబాద్ పట్టణంలో చేవెళ్ల బస్సు ప్రమాదంలో మరణించిన బాధితులకు ఘనంగా శ్రద్ధాంజలి అర్పించారు. పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థులు, డాక్టర్లు, స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు భారీగా ఆలంపల్లి నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీకి చేరుకొని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. బాధితుల కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేసిన ప్రజలు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రోడ్డు భద్రతపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్గా చెప్తున్నాను, ఒక ప్రాణాన్ని కాపాడడానికి మనం ఎంత కష్టపడతాము. ఒక చిన్న జ్వరం వచ్చినా, పంటికి నొప్పి వచ్చినా, కంటికి నొప్పి వచ్చినా, మరి విలువైన ప్రాణాలు, ఎలాంటి రోగం లేని వాళ్ళు మరి రోడ్ల పైన ఏదో చిన్న పని కోసం బయటికి వెళ్తూ, స్కూటర్ పైన, ఆటోలో, బస్సులో, మరి విద్యార్థులు స్కూల్కి వెళ్తూ, కాలేజీకి వెళ్తూ మరి రోజు రోడ్ల పైన యాక్సిడెంట్లు చనిపోతున్నారు. మరి దాదాపు ఒక సంవత్సరంలో తెలంగాణలోనే 6,000 మంది చనిపోతూ ఉన్నారు. దాదాపు 20,000 యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. బ్యాక్ పెయిన్, తర్వాత నెక్ పెయిన్ అని, స్పైన్ ప్రాబ్లమ్స్ అని మరి చాలా విద్యార్థులు మరి ఉద్యమించాల్సి వస్తుందంటే ఒక్కసారి మరి ఈరోజు చదువుకున్న సమాజంలో ఎవరైతే ఓటేస్తున్నారో టీచర్లు కావచ్చు, డాక్టర్లు, భగవంతుడు వారికి మనోనిబ్బరాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, మీ అందరూ చూస్తున్నారు ఈరోజు వికారాబాద్ పట్టణంలో అనేక మంది విద్యార్థులు ఈ రోడ్డు గురించి రోడ్డెక్కారు. మనం చాలా సందర్భాల్లో అనేక రకాల యాక్సిడెంట్లు జరిగినాయి. హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళేటువంటి అనేక రహదారులు, చాలా రహదారులు ఉన్నాయి. అన్ని రహదారులు కూడా డెవలప్ అయినాయి. కేవలం వికారాబాద్కు సంబంధించినటువంటి రోడ్డు మాత్రమే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా పిల్లలు చనిపోయారు, ఇంకా చిన్న పాప చనిపోయారు. చాలా మంది ఆ రోడ్ల ప్రమాదం వల్ల చనిపోతున్నారు. దానికి అందరికీ కారణం రోడ్లు బాగా లేకుండడమే. రేవంత్ రెడ్డి గారు ప్రోగ్రామ్ లో అవార్డు ఇవ్వడం కాదు, ముందు రోడ్లు వేపియండి.